హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మనకి హెచ్పి కంపెనీ నుండి ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి క్యాండిడేట్స్కి వెంటనే సెలెక్షన్ చేసి జాబ్స్ ఇచ్చే విధంగా చాలా మంచి రిక్రూట్మెంట్ అఫీషియల్గా రిలీజ్ చేయడం జరిగింది. ఈ రిక్రూట్మెంట్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అండ్ అప్లికేషన్ ప్రాసెస్ ఈ వీడియోలో చెప్తాను. వీడియోని ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ఫ్రెండ్స్, ఇది హెచ్పి కంపెనీకి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ అండి. హెచ్పి కంపెనీ నుండి ప్రొక్యూర్మెంట్ ఆపరేషన్స్ అనలిస్ట్ అనేటువంటి జాబ్ రోల్స్కి సంబంధించి ఫుల్ టైమ్ రోల్స్ని అఫీషియల్గా మనకి రిలీజ్ చేస్తారు. సో ఈ రిక్రూట్మెంట్కి సంబంధించిన క్వాలిఫికేషన్స్ అండ్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ గురించి ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేయడం జరిగింది. అలానే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ చూస్తే ఏదైనా డిగ్రీ పాస్ అయినటువంటి క్యాండిడేట్స్ ఈ రిక్రూట్మెంట్కి అప్లై చేసుకోవచ్చు. 2 years ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ అయినా ఫ్రెషర్స్ అయినా అందరూ కూడా ఈ రిక్రూట్మెంట్కి అప్లై చేసుకోవచ్చు. అలానే దీనితో పాటు మీకు ఇక్కడ కొన్ని స్కిల్స్ ఉండాలని చెప్పేసి అయితే మెన్షన్ చేయడం జరిగింది. సో ఆ స్కిల్స్ అయితే చూసినట్టయితే మాస్టరీ ఇన్ ఇంగ్లీష్ అండ్ లోకల్ లాంగ్వేజ్. సో మీకు ఇంగ్లీష్లో అయితే మంచి స్కిల్ ఉండాలని చెప్పి మెన్షన్ చేశారు. అలానే లోకల్ లాంగ్వేజ్ కూడా మీకు అయితే వచ్చి ఉండాలని చెప్పి మెన్షన్ చేయడం జరిగింది. అలానే బేసిక్ అండర్స్టాండింగ్ ఆఫ్ ప్రొక్యూర్మెంట్ ప్రాసెస్. సో దీనికి సంబంధించిన ప్రాసెస్ అయితే మీకు తెలిసి ఉండాలని చెప్పి మెన్షన్ చేశారు. అలానే డెవలప్డ్ అనలైటికల్ అండ్ టెక్నికల్ యాప్టిట్యూడ్ అదొకటి కూడా మంచిగా ఉండాలని చెప్పి మెన్షన్ చేశారు. అలానే బేసిక్ బిజినెస్ అప్లికేషన్ స్కిల్స్ కూడా ఉండాలని చెప్పి మెన్షన్ చేయడం జరిగింది. దాంతోపాటు గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్, సో ఇవైతే ఉండాలని చెప్పి మెన్షన్ చేశారు. సో ఈ స్కిల్స్ అన్నీ కూడా ఉండి డిగ్రీ అనేది 2020 నుండి 2024 మధ్యన పాస్ అయినటువంటి క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ యొక్క రిక్రూట్మెంట్కి అప్లై చేసుకోవచ్చు అని చెప్పి క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. సో అలానే ఇక్కడ చూసినట్టయితే ఈ యొక్క జాబ్కి సంబంధించిన కొన్ని రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అని చెప్పుకొని అయితే మెన్షన్ చేశారు గైస్. సో ఇవన్నీ కూడా మీరు పిన్ టు పిన్ అన్నీ కూడా క్లియర్గా చదువుకొని ఒకసారి అయితే అర్థం చేసుకోండి. సో ఇదైతే చాలా మంచి ఆపర్చునిటీ. సో ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. ఎవరైతే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకుని ఎలిజిబిలిటీ ఉంటుందో వాళ్ళందరూ కూడా దీనికైతే అప్లై చేసుకోండి గైస్. సో దీనికి సంబంధించిన అప్లికేషన్ లింక్ వచ్చి నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను, చెక్ చేయండి. సో ఇక్కడ అప్లై అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేసినట్టయితే మనకి ఇట్లా అయితే ఒకటి వస్తుంది. సో ఇక్కడ చూసినట్టయితే ఆటో ఫిల్ రెజ్యూమ్ అప్లై మాన్యువల్ అని ఉంది కదా. సో ఇదైతే ఇక్కడ 2 ఆప్షన్స్ అయితే ఉన్నాయి. సో మీరైతే అప్లై మాన్యువల్ అని చెప్పేసి క్లిక్ చేయండి. సో మీరు అట్లా క్లిక్ చేయగానే మీకు ఇట్లా ఒక పేజ్ అయితే లోడ్ అవుతుంది. సో ఇక్కడ చూసినట్టయితే సైన్ ఇన్ అండ్ పాస్వర్డ్ అని అడుగుతుంది. సో మీకు అకౌంట్ ఉన్నట్టయితే లాగిన్ అవ్వచ్చు. ఒకవేళ మీకు అకౌంట్ లేకపోతే ఇక్కడ క్రియేట్ అకౌంట్ అని ఉంది కదా. సో క్రియేట్ అకౌంట్ అనే దాని మీద క్లిక్ చేసి మీరైతే అకౌంట్ క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సో క్రియేట్ అకౌంట్ ఉంది కదా, సో దాని మీద అయితే మీరు క్లిక్ చేయండి. సో ఇక్కడ క్లిక్ చేసినాక మీకు ఇట్లా క్రియేట్ అకౌంట్ అని చెప్పి ఒక పేజ్ అయితే వస్తుంది. సో ఇక్కడైతే వాళ్ళు పాస్వర్డ్ రిక్వైర్మెంట్స్ అని చెప్పి కొన్ని కీ పాయింట్స్ అయితే మెన్షన్ చేశారు. సో ఆ పాయింట్స్ అన్నీ కూడా మీరు చదువుకొని క్లియర్గా సో మీరైతే ఈ అకౌంట్ని క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్ అండ్ న్యూ పాస్వర్డ్. సో ఇవన్నీ ఇచ్చుకున్నాక ఇక్కడ టిక్ మార్క్ అని ఉంది కదా. సో ఆ టిక్ మార్క్ మీద అయితే మీరు క్లిక్ చేసి సో క్రియేట్ అకౌంట్ మీద అయితే క్లిక్ చేస్తే మీకు అకౌంట్ అనేది క్రియేట్ అవ్వడం జరుగుతుంది. సో ఇది గైస్ ఒకసారి క్లియర్గా చూడండి అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలనేది. సో మీరు ఈ అకౌంట్ అనేది క్రియేట్ చేసిన తర్వాత ఇందాక సైన్ ఇన్ అని అయితే ఉంది కదా, ఆ సైన్ ఇన్ పేజ్లోకి వెళ్ళి మీరు ఏదైతే పాస్వర్డ్ మెయిల్ ఐడి ఇచ్చి పాస్వర్డ్ అయితే పెట్టుకున్నారో సో దాంతో అయితే లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. సో ఇక్కడ సైన్ ఇన్ నొక్కారు కదా, ఇక్కడ ఈమెయిల్ అడ్రస్ అండ్ పాస్వర్డ్ అయితే ఇచ్చేసి మీరు అయితే సైన్ ఇన్ అవ్వాల్సి ఉంటుంది. సో సైన్ ఇన్ అయిన తర్వాత 7 స్టెప్ ప్రాసెస్ అయితే ఉంటుంది, అప్లికేషన్ ప్రాసెస్. అదైతే ఫిల్ చేసుకొని అప్లై చేసుకోండి గైస్. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కమెంట్ చేయండి, నేనైతే క్లారిఫై చేస్తాను. ఓకే గైస్, థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.